ఫ్రూట్‌ని కట్ చేసే ఐడియా అనమాట. అంటే మనం జర్నీ చేసేటప్పుడు యాపిల్ అలాంటి వాటిని తీసుకెళ్ళినప్పుడు యాపిల్‌ని కట్ చేయాలి అంటే చాక్ అయితే కావాలి కదా! అలాగా అంటే జర్నీలో చాక్‌ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండానే సేఫ్టీ పిన్‌తోనే ఈ యాపిల్‌ని చక్కగా మనం కట్ చేసుకోవచ్చు. అంటే ఇలాగా పెద్దగా ఉన్న సేఫ్టీ పిన్‌తో ఒకసారి గుచ్చేసి మనం ఇలా లాగినట్లుగా చేసామనుకోండి ఆ యాపిల్ అంతవరకు కట్ అయిపోతుంది. ఇలా మనకి కావాల్సినంత సైజులో ఈ యాపిల్‌ని చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. చూడండి మనకి కావాల్సిన సైజులో చక్కగా ముక్కల్లాగా కట్ అయిపోయినాయి. ఇలా చేయడం వల్ల మనం చాకుని క్యారీ చేయకుండా ఎలాగో సేఫ్టీ పిన్ అలాంటి వాటిని క్యారీ చేస్తాం కదా! అంటే కొంచెం శుభ్రంగా ఉన్నది చూసుకోవాలనమాట. తర్వాత టిప్ వచ్చేసి దానిమ్మకాయని కట్ చేసే ఐడియా అనమాట. ముందుగా ఈ దానిమ్మకాయ పైన తొడంలాగా ఉంటుంది కదా! ఆ పై పార్ట్‌ను కట్ చేసిన తర్వాత ఇంకా లోపలికి కూడా కొంచెం గాడిలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లియర్‌గా కనిపించాలనమాట. పైన అంటే తొనల్లాగా ఉంటుంది పక్క సైడ్‌న. అది క్లియర్‌గా ఉండటం కోసం లోపలికి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్‌లో కూడా కొంచెం పైన ఉన్న తోలనేది ఇలా చాకుతో కొంచెం కొంచెంగా తీసుకున్నామనుకోండి క్లియర్‌గా ఉంటుంది. ఆ తర్వాత సైడ్‌లో నుంచి మనం ఇలా కొంచెం చిన్న గాడిలాగా పెట్టుకుంటే తోలు వరకు కట్ అయిపోతుందనమాట. ఇలాగ దానిమ్మకాయ రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోకి పెట్టేసి ఇలాగ ఓపెన్ చేసుకున్నట్టుగా చేసామనుకోండి చక్కగా ఆ దానిమ్మకాయ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. అంటే ఇలాగా మనం కట్ చేసుకోవడం వల్ల దానిమ్మకాయ లోపల ఉన్న గింజలు ఒక్కటి కూడా చిదమకుండా చక్కగా గింజలు గింజల్లాగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల దానిమ్మకాయని చక్కగా ఒలవటానికి కూడా మనకి ఈజీగా అవుతుంది. త్వరగా కూడా ఒలుచుకోవచ్చు.